ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం మరుగుమందు అనేది భోజనంలో ఎలా పెడతారు, వాటికి నివారణ చర్యలు ఏం చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది అన్నదమ్ముల ఆస్తి విషయాల్లో తగాదాలు ఉన్నప్పుడు, భార్యాభర్తలకు విభేదాలు ఉన్నప్పుడు, తల్లి కొడుకులకు విభేదాలు ఉన్నప్పుడు వశం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు తినేటటువంటి భోజనంలో మరుగుమందును అనేది పెట్టడం జరుగుతుంది. ఇది చాలా క్రూరమైన చర్య. ఇటువంటి మరుగుమందు అనేది భార్య భర్తకి, భర్త భార్యకి, తల్లిదండ్రుల పిల్లలకి పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మరుగుమందుని నమ్మి పెట్టడం వల్ల మరుగుమందు అనేది ఒక మూలిక ద్వారా తయారు చేసి ఒక మంత్రంతో శరీరంలో పంపించేటటువంటి ప్రక్రియ. ఈ విధమైన చర్యల ద్వారా ఆ మరుగుమందు ఎవరైతే స్వీకరిస్తారో ఆ మందు లోపలికి వెళ్ళి ఒక గుడ్డులాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. గుడ్డులాగా ఫామ్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత వాటిలో వెంట్రుకలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి చేయడం ద్వారా ఆ వ్యక్తికి, మరుగుమందు స్వీకరించినటువంటి వ్యక్తికి కొద్ది రోజులకి కాళ్ళు చేతులు పడిపోవటం, ప్యారలైజ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ తల్లిదండ్రుల పిల్లలకి, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి మరుగుమందు పెట్టే ముందు వాళ్ళు ఫ్యూచర్లో ప్యారలైజ్ అవుతారు అటువంటి సంఘటనల వల్ల అన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుండాలి. ఎందుకంటే ఇటువంటి మరుగుమందు పెట్టే ప్రక్రియల వల్ల ఆ వ్యక్తికి ఎక్కువగా తలనొప్పి రావటం, కడుపు నొప్పి రావటం, తినింది అరక్కపోవటం, ఎక్కువగా భోజనం చేయలేకపోవటం, నరాల వీక్నెస్ రావటం, ఇటువంటివన్నీ జరుగుతాయి. పూర్తిగా మనిషిని పోగొట్టుకోవాల్సి ఉంటుంది కొద్ది రోజులకి. ఎక్కువగా ఈ మరుగుమందు పెట్టే వ్యక్తులు తలకి పెట్టే వాళ్ళు ఉంటారు, భోజనంలో కలిపే వాళ్ళు ఉంటారు, నూనెలో కలిపి శరీరానికి మసాజ్ చేసే వాళ్ళు ఉంటారు. వశం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధమైన ప్రక్రియలని చేయడం జరుగుతుంది. ఈ విధమైన ప్రక్రియల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించడం అనేది అతి ఉత్తమమైన ప్రక్రియ. ఎక్కువగా ఈ మరుగుమందు అనేది సొంత వాళ్ళే పెడుతూ ఉంటారు, చెప్పిన మాట వినడం లేదని. కానీ ఇది చాలా క్రూరత్వంతో కూడింది. మరుగుమందు పెట్టినప్పుడు కొంతమందికి పిచ్చెక్కడం కూడా జరగచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తీవ్రంగానే వస్తాయి. కాబట్టి అమ్మవారిని ఆశ్రయించడం మంచిది. మరుగుమందు పెట్టడం అనేది క్షుద్ర విద్య కింద వస్తుంది, క్షుద్రం చేసినట్లు ఉంటుంది అది. కాబట్టి ఈ మరుగుమందుని అవాయిడ్ చేసి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అమ్మవారి మంత్రజపము, లలిత సహస్రనామాలు పఠించుకోవడం ద్వారా భార్యాభర్తలకి ఇద్దరికి బాండింగ్ ఉండడం అనేది జరుగుతుంది. పడని వాళ్ళ ఇళ్లల్లో భోజనం మ్యాక్సిమం చేయడం తగ్గించాలి. ఎక్కువగా ఉపాసన చేసేటటువంటి సాధకులు ఎవరు స్వయం పాకం వారు వండుకొని తినడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. తల్లిదండ్రులు వండిన భోజనం, ఇంట్లో భార్య వండిన భోజనం తినడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని భర్తలకి, కొడుకులకి వశం చేసుకోవడానికి మరుగుమందు పెట్టడం ద్వారా వారిని కొద్ది రోజులకి పూర్తిగా పోగొట్టుకోవాల్సి కూడా ఉంటుంది. పిచ్చి కూడా ఎక్కచ్చు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు మరుగుమందు జోలికి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమం. స్వస్తి.